జిల్లా కలువాయి మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో ఎంపీపీ ఆర్ లక్ష్మీదేవి అధ్యక్షతన సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో మండలంలో జరుగుతున్న అభివృద్ధి పనులు, వ్యవసాయం, తాగునీటి సరఫరా, గృహ నిర్మాణాల వంటి అంశాలపై చర్చించారు. సమావేశంలో మండల వ్యవసాయ అధికారి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ భూములను కౌలుకు సాగు చేస్తున్న రైతులు తప్పనిసరిగా కౌలు ధ్రువ పత్రాలు పొందాలని సూచించారు. ఉద్యానవన పంటల సాగుపై ఆసక్తి ఉన్న రైతులు ఉపాధి హామీ కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవచ్చని ఏపీఓ సునీల్ తెలిపారు. ప్రభుత్వ పథకాల ద్వారా అందుబాటులో ఉన్న అవకాశాలను రైతులు వినియోగించుకోవాలని సూచించారు. అదేవిధంగా 3 గ్రామాల్లో గవర్నమెంట్ మనకి జనసంఖ్య ఒక 80 ఎకరాలు సోయింగ్ చేయడం జరిగింది. అదేవిధంగా మనకి ఈ ప్యాడీ అనేది ఒక 30 ఎకరాలు డ్రమ్సెడ్ డైరెక్ట్ సోయింగ్ పద్ధతిలో కూడా నారంగాలపల్లి గుండూరు విలేజ్లో ప్రస్తుతం సోయింగ్ జరిగింది. ఇది మనకి ప్రస్తుతం మనకి క్రాప్ ఏరియా అనేది ప్రస్తుతానికి వారికి నార్మల్ చేస్తున్నారు. అదేవిధంగా ఇప్పుడు నార్మల్ సంబంధించి ఎండలు ఎక్కువ ఉండటం వల్ల ప్రస్తుతానికి నల్లి వచ్చే అవకాశం ఉంటుంది. తెల్లటి చుక్కలు లాంటి మచ్చలు నార్మల్గా కనిపిస్తూ ఉంటాయి. ఇట్లాంటివి కనిపించినప్పుడు కంపల్సరీగా రైతులు ఫస్ట్ గుర్తింపు తక్కువ ఉన్నప్పుడే చూసి ప్రోగ్నాఫాస్ లీటర్కి ఒక 2 ml కానీ స్ప్రే చేసుకున్నట్లయితే అప్పుడే సమర్థవంతంగా అరికట్టుకోవచ్చు. అదేవిధంగా ప్రస్తుతానికి మనకి ఇప్పుడు గ్రీన్ మెన్యూర్ అంటే పచ్చిరొట్టు విత్తనాలు 50% రాయితీతో మనకు జలుబు, జీలగ, పిల్లిపెసర 3 రకాలు ఆర్ఎస్కే రైతు సేవా కేంద్రంలో రైతులు రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి. రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత వాళ్ళకి విత్తనం తెప్పించి ఇవ్వడానికి ఉంటుంది. అదేవిధంగా అదేవిధంగా గయంచ కేజీకి 160 రూపాయలు 50% సబ్సిడీలో 80 రూపాయలు కేజీకి రైతుకి వస్తుంది. అదేవిధంగా సమయంపై అయితే 154 రూపాయలు ఫుల్ కాస్ట్ 75 రూపాయలు రైతు కట్టాల్సి వస్తుంది. పిల్లిపెసర అయితే 196 రూపాయలు 98 రూపాయలు రైతు అనేది కట్టాల్సి వస్తుంది. అదేవిధంగా ఈ సీజన్లో ఎవరైతే కౌలు చేసుకుంటున్నారో కౌలు చేసుకునే రైతులు కంపల్సరీగా కౌలు సర్టిఫికేట్ తీసుకోవాలి. కౌలు సర్టిఫికేట్ తీసుకోకపోతే రేపు ఏదన్నా ఈ సీజన్లో ఎక్కువ వర్షాలు డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంటుంది. అప్పుడు నష్టపరిహారం అనేది జనంగా సాగు చేసిన రైతులకి రాకపోవడానికి ఎక్కువ అవకాశం. అందుకని చెప్పేసి మొదట్లోనే ఎవరైతే కౌలు తీసుకుంటారో కౌలు సర్టిఫికేట్ తీసుకున్నట్లయితే ఎవరు పంట వేస్తే వాళ్ళు మనం ఈ పంట మినీ, ఇసుకపల్లి మినీ, పొలవపల్లి మినీ వీళ్ళు మెయిన్ సెంటర్గా ప్రమోషన్ అయ్యి వచ్చింది కాబట్టి వీటికి వేకెంట్ చూపించారు. దాచూరు 2 హెల్పర్ వేకెంట్ దాన్ని కూడా వేకెంట్ చూపించారు. ఇవన్నీ 4 అప్లికేషన్స్ ఇచ్చారు, నోటిఫికేషన్ కూడా ఇచ్చారు, అప్లికేషన్స్ కూడా ఇచ్చేసారు. అలాగే మాకు ఇప్పుడు ఈరోజు రేపు నవచేతన ట్రైనింగ్ జరుగుతాము. మా ప్రీ స్కూల్ పిల్లల్ని 5 సంవత్సరాల నిండిన పిల్లల్ని ఆన్లైన్ చేర్పించడం జరిగింది. ఇంకా 37 మంది పిల్లలు ఉన్నారు. దీనిలో భాగంగా మేము అంగన్వాడీ పిలుస్తుంది అనే కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాము. దాంట్లో భాగంగా తల్లిదండ్రులని, పేరెంట్స్ని మోటివేట్ చేసి కాన్వెంట్లలో చేరకుండా మన అంగన్వాడీలోనే చేర్పించేటట్టు మేము మాట్లాడుతాము. దాని మీద కృషి చేస్తున్నాం సార్.